Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. IPL లో ఈరోజు రెండవ మ్యాచ్ జరగబోతుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. 5 సార్లు ఛాంపియన్ గా అయినటువంటి ముంబై వర్సెస్ 3 సార్లు ఛాంపియన్ కోల్కతా మధ్య రెండవ మ్యాచ్ జరగబోతుంది. వాంకడే స్టేడియం వేదికగా వేదికగా జరగబోతుంది. మ్యాచ్ ప్రెడిక్షన్ ఒకసారి చూద్దాం. ఏ టీం ఎవరు ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు, టీం ఇక్కడ స్టార్ట్స్ ఏంటారు అనేటువంటి కూడా చూద్దాం పూర్తిగా. గత 10 మ్యాచ్ల్లో ఈ రెండు టీంలు తలపడ్డప్పుడు గెలుపు రేషియో ఎలా ఉందంటే 5-5. గత 10 మ్యాచ్ల్లో 5 వీళ్ళు గెలిచారు, 5 వాళ్ళు గెలిచారు. కాబట్టి మంచి టగ్ ఆఫ్ వార్ ఉండేటువంటి అవకాశం ఉంది. మ్యాచ్లో ఏది కూడా అంత ఈజీగా ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. 50-50తో ఉన్నారు కాబట్టి రెండు జట్ల బలాలు కూడా 50-50 కనిపిస్తున్నాయి. వాంకడే స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ ఇక్కడ ఈ గ్రౌండ్లో 170, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ వచ్చేసి 159. ఫస్ట్ ఇన్నింగ్స్ ఇది సెకండ్ ఇన్నింగ్స్ ఇది. హయ్యెస్ట్ స్కోర్ వచ్చేసి ఈ గ్రౌండ్లో 235. హయ్యెస్ట్ స్కోరు ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు సాధించింది 235. అలాగే లోయెస్ట్ టోటల్ వచ్చేసి 67. సో ఇక్కడ బ్యాటింగ్ అనుకూలిస్తుంది, బౌలింగ్ కూడా అనుకూలిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క మ్యాచ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ హయ్యెస్ట్ చేజ్ వచ్చి 214 పరుగుల స్కోర్ని చేజ్ చేశారు ఈ గ్రౌండ్లో. హయ్యెస్ట్ స్కోర్ చేజ్ అయితే ఇది. అండ్ అలాగే ఇక రెండు జట్లకు సంబంధించినటువంటి బలాబలాలు చూస్తే ఇక్కడ రెండు కూడా బిగ్ హిట్టర్స్ ఉన్నటువంటి టీమ్సే ఇవి. ఒకసారి ఈ యొక్క మ్యాచ్లో ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉండబోతున్నారు, ముంబై నుంచి ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉండబోతున్నారు అంచనా వేద్దాం. గెలుపోవడంలకు సంబంధించి కూడా ఒకసారి మనం పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది ప్లేయింగ్ లెవెన్ అంచనాకు వస్తే మనం ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఓపెనర్స్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేకేఆర్ నుంచి ఫిన్ అలన్, సిఫార్డ్ ఆర్ రఘువంశీ ఓపెనర్స్గా. సిఫార్డ్ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. మన వరల్డ్ కప్లో మనం చూస్తాం. ఫిన్ అలన్ కూడా అదే రకమైనటువంటి ఫామ్లో ఉన్నారు. వీళ్ళు ఇద్దరు ఓపెనర్ కనుక విజృంభిస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఫిన్ అలన్ మాత్రం ఖచ్చితంగా ఓపెనర్గా ఉంటాడు. బట్ ఇక్కడ సిఫార్డ్ ఉంటాడా, రఘువంశీ ఉంటాడా అనేది చివరి వరకు చూడాలి. ఎందుకంటే ఈ యొక్క క్యాలిక్యులేషన్స్లో ఈ ప్లేస్ యొక్క కొంత కన్ఫ్యూజన్గా ఉంది. లేకుంటే అజింక్య రహానే వస్తాడనేది కూడా చూడాలి. ఓపెనర్గా రాకపోవచ్చు. ఫిన్ అలన్, సిఫార్డ్ కానీ రఘువంశీ కానీ ఓపెనర్గా వీళ్ళ దాంట్లో ఉంటారు. సో ఇక ముంబై ఇండియన్స్లో తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రుతర్ఫర్డ్, హార్దిక్ పాండ్యా. చూడండి హార్దిక్ పాండ్యా ఏ రకంగా ఫామ్లో ఉన్నాడో మనం కూడా చూసాం ఇంతకుముందు. ఆల్రౌండర్గా అద్భుతంగా కానిస్తారు. రుతర్ఫర్డ్ కూడా అద్భుతంగా ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్ కొంత తడబాటులో ఉన్న మొన్న వరల్డ్ కప్లో కొంత బెటర్గా అనిపించిన చూడాలి ఈ యొక్క సీజన్ లెటర్ రాణిస్తాడు. తిలక్ వర్మ మాత్రం ఒక సరికొత్తమైనటువంటి పొజిషన్లో ఆడి విజృంభించినటువంటి ఆటను చూసాం మొన్న వరల్డ్ కప్లో. కాబట్టి తిలక్ వర్మ కూడా అద్భుతమైనటువంటి ఫామ్లో కనపడుతున్నారు. నమన్దీర్ కూడా ఉన్నాడు ఇక్కడ. ఇక బౌలింగ్ విషయానికి వస్తే దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, బుమ్రా ఉన్నాడు వజ్రాయుధం. ఇక బోష్ కానీ శార్దుల్ ఠాకూర్ కానీ వీరిద్దరిట్లో ఎవరన్నా ఒకరు ఆడేటువంటి అవకాశం ఉంటుంది ప్లేయింగ్ లెవెన్లో. మేబీ బోష్ ఉండొచ్చు, ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్లనైనా శార్దుల్ పెట్టొచ్చు, లేదంటే వీళ్ళిద్దరిట్లో శార్దులన్నా పెట్టొచ్చు. ఇంపాక్ట్ కింద ఒక ప్లేయర్ని అయితే చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా ప్లేయింగ్ లెవెన్లో ఈ ఇంపాక్ట్ అనేది శార్దుల్ ఠాకూర్, బోష్ దగ్గర ఉంటుందా, లేకుంటే ఇంకొక ఎక్స్ట్రా బ్యాటర్ని యాడ్ చేస్తారనేది ఆ క్షణం వరకు మనకు తెలియదు. ఇది ప్లేయింగ్ లెవెన్లో అంచనా వేసుకోవచ్చు మనం ముంబై. ఇక కేకేఆర్ విషయానికి వస్తే అజింక్య రహానే కెప్టెన్ ఉన్నాడు. ఫిన్ అలన్ పక్కాగా ఉంటాడు. సిఫార్డ్, రఘువంశీ అనే విషయంలో మాత్రం చూడాలి. మరి మేబీ ఇంపాక్ట్లో వీరిద్దరిట్లో ఎవరైనా పెడతారా, లేకుంటే వేరే వాళ్ళని పెడతారా చూడాలి. ఇంపాక్ట్లో వీరిద్దరు పెడితే వీరిద్దరు కూడా ఉంటారు, సిఫార్డ్ అండ్ రఘువంశీ. తర్వాత క్యామరన్ గ్రీన్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అదేవిధంగా సునీల్ నారాయణ్, ముజర్బానీ జింబాబ్వే నుంచి ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి ప్లేయర్ వీళ్ళకి కేకేఆర్కి. సో ముజర్బానీ తర్వాత వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి కానీ మహేష్ పతిరాణ కానీ వీరిద్దరిట్లల్లో ఎవరైనా ఒక్కరు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ బట్టి చివరి నిమిషంలో అక్కడ మార్పులు చేసుకునేటువంటి అవకాశం పిషన్ బట్టి. ఇది ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే రైట్. ఇక మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటంటే వాంకడే స్టేడియంలో ముంబై ఫేవర్గా ఖచ్చితంగా ముంబై ఫ్యాన్స్ మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్. చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ కూడా
నిన్న విరాట్ కోహ్లీ గ్రౌండ్లోకి వస్తే ఆడియన్స్ ఎంత రియాక్ట్ అయ్యారో ఇప్పుడు రోహిత్ శర్మ గ్రౌండ్లోకి వస్తే కూడా అదే రకమైనటువంటి రెస్పాండ్ ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ ఎఫెక్ట్ అనేది ముంబై ఫేవర్గా మనకు క్లియర్గా కనిపిస్తుంటుంది. మ్యాచ్ విషయానికి వస్తే 5-5 తోటి సమానంగా ఉన్నారు ఇప్పటివరకు హెడ్ టు హెడ్ కాబట్టి ఖచ్చితంగా బిగ్ ఫైట్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈజీగా 200 వరకు స్కోర్ వచ్చేటువంటి అవకాశం కూడా మనం చూడవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ కేకేఆర్ కనుక ఫిన్ అలన్ కనుక విజృంభణ కొనసాగితే మాత్రం ఈజీగా కేకేఆర్ మ్యాచ్ తమ వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత భీకరమైనటువంటి బ్యాట్స్మెన్ ఫిన్ అలన్, ఎండింగ్లో రింకు సింగ్ కూడా ఉన్నాడు. కానీ ఓవరాల్గా చూస్తే బ్యాటింగ్ లైనప్ ముంబైకి లాస్ట్ సీజన్లో కొంత ఇబ్బందికరమైనటువంటి ఫామ్ కనబరిచినా కూడా ఈ ఇయర్ కనుక కరెక్ట్గా రాణిస్తే రూథర్ఫర్డ్, హార్దిక్ పాండ్యా వరకు బీభత్సమైనటువంటి ఫామ్తో ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి వీళ్ళ బ్యాటింగ్ లైనప్పే కొంత ఎక్కువ స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక్కడ కేకేఆర్ టీంతో పోలిస్తే. బట్ ఇక్కడ సిఫర్డ్, ఫిన్ అలన్ లాంటి వాళ్ళు విజృంభిస్తే ఒకరిద్దరు చాలు మొత్తం మ్యాచ్ను వన్ సైడ్ తీసుకువెళ్తారు. సో వాళ్ళ ఆట తీరును బట్టి బ్యాటింగ్ పవర్ ఏ రకంగా ఉండబోతుంది అనేది మనకు మ్యాచ్లో కనిపిస్తుంది. బౌలింగ్ విభాగానికి వస్తే ముంబైదే పైచేయి అని చెప్పొచ్చు. ట్రెంట్ బోల్ట్, బుమ్రా ఇక్కడ బ్రహ్మాస్త్రం ఉంది వీళ్ళకి. బుమ్రా బౌలింగ్ ఈ మధ్యకాలంలో ఎట్లా ఉందో మనందరికీ తెలిసిందే. బోష్ ఉన్నాడు, దీపక్ చహార్ ఎలా వేస్తాడో చూడాలి, అమందిర్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. సో బౌలింగ్లో మాత్రం పర్ఫెక్ట్గా ముంబైకి ఎడ్జ్ కనిపిస్తుంది. సునీల్ నారాయణ వీళ్ళకి సైడు ముజర్బానీ మొన్న అద్భుతంగా వరల్డ్ కప్లో వేశాడు జిమ్మామి తరపున. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి కూడా మంచినే బౌలింగ్లో ఉన్నాడు. కార్తిక్ త్యాగి, మహేష్ పత్రేనాలు చూడాలి. బౌలింగ్ విభాగంలో ముంబైకి ఎడ్జే కనిపిస్తుంది. బట్ ఒకటి ఏంటంటే ముంబైకి ఎప్పుడైనా కూడా మొదటి మ్యాచ్ కానీ గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి సీజన్లో. అనేక సార్లు ఛాంపియన్గా మారిన కప్ గెలిచినా కూడా మొదటి మ్యాచ్ గెలవడం మాత్రం వారికి అదెందుకో చాలా సీజన్స్లో అదొక నెగిటివ్ వైబ్రేషన్లోకి వెళ్ళిపోయింది. వారికి మొదటి మ్యాచ్ ఓడిపోవడం, ఆ తర్వాత గెలవడం అన్నట్టుగా మారింది. సో ఆ సెంటిమెంట్ని ఈసారి బదలు చేస్తారా లేదన్న చూడాలి. బట్ ఏదైనా కూడా ఒక టఫ్ ఫైట్ ఉండేటువంటి మ్యాచ్గా ఉండబోతుంది ఇది. నా అంచనా ప్రకారం అయితే కొంత ఎడ్జ్ అయితే ముంబై ఇండియన్స్కే ఉందని చెప్పొచ్చు. వారికి ఉన్నటువంటి లైనప్ దాన్ని బట్టి ఒక ఫిన్ అలన్, సిఫర్డ్ లాంటి వాళ్ళని కట్టడి చేయగలిగితే బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈజీగా ముంబైకే చాలా ఈజీగా ఎడ్జ్ అయితే నాకు కనిపిస్తుంది. ఈ యొక్క మ్యాచ్లో అంటే చివరి క్షణం వరకు చెప్పలేము ఎవరు గెలుస్తుంది ఏందని, కానీ ఇప్పుడున్నటువంటి అంచనా క్యాలిక్యులేషన్ బట్టి కొంత ముంబై గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతుంది. చూద్దాం ఈ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగిన తర్వాత ఏం జరగబోతుంది అనేది.